నియోజకవర్గానికి గౌరవ మంత్రి హరీష్ రావు గారు మరి మా నాయకుడు, నేను ఆయన శిష్యున్నే, ఆయన అడుగుజాడలు నడిచిన వ్యక్తినే. ముందు వారికి నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా, స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నా. రేపు నారాయణఖేడ్కు గౌరవ మంత్రి గారు ఒకసారి గౌరవ మంత్రి హరీష్ రావు గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేషన్ కొరకు వస్తున్నారని బోర్డు చూసినాం. ఇప్పుడే బోర్డు చూసి మరి కొన్ని విషయాలు చెప్తామన్న ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, నేను శాంతి భద్రతకు విఘాతం కల్పించను. అదేవిధంగా నేను చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రజల సమస్యను, ఇక్కడ ఉన్నటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల సమస్యను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు వినతి పత్ర రూపకంలో వీయడానికి ఒక అవకాశం ఇవ్వాలని రెండు చేతులు జోడించి పోలీస్ వ్యవస్థకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. బోర్గి సంజీవ్ లంచం తీసుకోడు, బోర్గి సంజీవ్ నీతి నిజాయితీ పరుడు, బోర్గి సంజీవ్ ఆనెస్టు, బోర్గి సంజీవ్ ఈరోజు ప్రజల కొరకు పనిచేస్తాడు, బోర్గి సంజీవ్ పేద ప్రజల కొరకే మాట్లాడతాడు. ఇది జగమెరిగిన సత్యం. ఈరోజు నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ కొరకు ఉద్యోగం పోగొట్టుకున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుట్లో నా పాత్ర పోషించినోని. నేను దుష్ట శక్తిని కాదు, దుర్మార్గుని కాదు, నేను రౌడీని కాదు, అల్లరి ముక్కను కాదు, నేను ఇంకోటి ఏం కాదు. నేను నికారసు ప్రజాస్వామిక వాదిని, రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటోని, చట్టాన్ని గౌరవించేటోని, పోలీస్ వ్యవస్థను మొట్టమొదటి గౌరవించేటోని. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని భంగం కలిగించే వ్యక్తుల మీద, రాజ్యాంగాన్ని ధిక్కరించే వ్యక్తుల మీద, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యక్తుల మీద, ప్రజాస్వామ్యాన్ని ఈరోజు చేసే వాళ్ళ మీద మాట్లాడే వ్యక్తిని. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను పోలీస్ వ్యవస్థ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, రేపు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈరోజు సబ్సిడీ ట్రాక్టర్లు, రైతుల ట్రాక్టర్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, భూస్వాములు, మరి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు 102 ట్రాక్టర్లు వస్తే 102 రైతుల యొక్క ట్రాక్టర్లు పంచుకోవడం జరిగింది. ఆ ఒక్క విషయము. రెండవది, ఏదైతే మిషన్ భగీరథ ఇంటింటి నల్ల కార్యక్రమం నడుస్తూ ఉందో, ఎక్కడ కూడా సక్రమంగా పని చేయకుండా మొత్తం పూర్తిగా కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఈరోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఈరోజు మరి కమిషన్ తీసుకొని ఈరోజు అవి కూడా ఈరోజు వాస్తవానికి ఏంటంటే ఎక్కడ వర్కులు కాలేవు, వాటర్ వస్తలేవు, బిల్లులు మాత్రం వేస్తున్న బిల్లులు కూడా ఆపాలని. అదేవిధంగా సబ్సిడీ ట్రాక్టర్ చెప్పిన. ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఈ మన అభివృద్ధి భాగంగా ఈరోజు ఏదైతే సీసీ రోడ్డు, మురికి కాలువ నిర్మాణం చేస్తూ ఉన్నారో, ఈరోజు కేవలం రాజకీయ నాయకుల కనుసన్నలో, నాయకుల కనుసన్నలు ఈరోజు కాంట్రాక్టర్లను పెట్టుకొని కమిషన్లు తీసుకొని ఎక్కడ కూడా 1% మరి ఉసుకేయకుండా నాణ్యత లోపించి పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏది నారాయణఖేడ్ నోటు అక్కడ కరుసుకుత్తి రోడ్డు వరకు వేసినటువంటి రోడ్డు కానీ, నారాయణఖేడ్లో చాలా మురికి కాలువలు కట్టిన ఒక్కడు కూడా 6 నెలలు గడవక ముందు అన్నీ లేచిపోతూ ఉన్నాయి. వీటి మీద కానీ ఏది శ్మశాన వాటిక, డంప్యార్డు, అదేవిధంగా ఏది రైతు వేదికలకు సంబంధించి ఈరోజు నాణ్యత పని జరగలేదు. అధికారులు, మరి రాజకీయ నాయకులు, మరి అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్లు కుమ్మక్కై అక్కడ కోట్ల రూపాయలు దొబ్బుకున్నారు. అదేవిధంగా ఈరోజు నారాయణఖేడ్లో 10 లైట్లు పెడితే 20 లైట్లకు సంబంధించి రికార్డు చేస్తున్నారు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళకు సంబంధించినటువంటి జీతాలు 400 ఇస్తున్నారు, మరి 600-700 రూపాయలకు సంబంధించి వాళ్ళకు చూపించుకుంటూ ఉన్నారు. ఇట్లా ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించిన లోన్లు కూడా మరి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకే రాసుకొని వీళ్ళే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని చెప్పేసి నిజమైన అరులకు మోసం చేసిండ్రు. ఈరోజు ఇంతవరకు వచ్చినటువంటి ప్రతి పని కూడా ఈరోజు కేవలము మరి ఈరోజు అభివృద్ధి పేరుతోటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరి భూస్వాములు వీరందరూ పంచుకుంటూ ఉంటే, ఈ నిజాలన్నీ కూడా ఈరోజు మేము అన్నీ తీసుకొచ్చి ఆధారాలతోటి మరి గౌరవ మంత్రి గారికి ఇవ్వాలనే ఒక దృక్పథం ఉంది. కాబట్టి దయచేసి ఈరోజు గౌరవ మంత్రి గారికి కలవడానికి అవకాశం ఇవ్వండి. నేను శత్రుభావంతో కలవడం లేదు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను భూపాలరెడ్డికి వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్ వాళ్ళకు వ్యతిరేకం కాదు. ఈరోజు కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నేను వ్యతిరేకిని, ప్రజలకు మోసం చేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకిని, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని ప్రశ్నించే వ్యక్తిని. ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ నారాయణఖేడ్ అభివృద్ధికి సంబంధించి
మొత్తం అభివృద్ధికి సంబంధించి ఈరోజు సబ్సిడీ మనకేది ట్రాన్స్ఫార్మర్లు అయితే టీఆర్ఎస్ వాళ్ళు చేనులో పెట్టుకుంటారు, ఇట్లా స్తంభాలు వస్తాయి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పొలాలు పెట్టుకుంటారు, మరి లైట్లు వస్తాయి. ఇదేంది కేవలం ఏంటంటే బంగారు తెలంగాణ లోపల ఈరోజు వచ్చినటువంటి అభివృద్ధి నిధులన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసుకొని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ముఖ్య కార్యకర్తలే చేసుకుంటా ఇదే అభివృద్ధి అని చెప్పి చూపించి ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం ఇప్పటివరకు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా దుర్వినియోగమైనవి. అధికారులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు లోన్ చేసి అధికారులకు వాళ్ళు కమిషన్ దొబ్బుకున్నారు. ఈరోజు R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, ఈరోజు RWS కానీ అన్ని శాఖలలో మరి తీవ్ర స్థాయిలో అవినీతి జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. అవినీతిని పట్టించుకునే నాదుడు నారాయణఖేడ్లో ఎవరు లేరు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకమైన పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మరి నీతి నిజాయితీకి పనిచేసే పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మరి పేద ప్రజల కొరకు పనిచేసే పార్టీ, పేదల సంక్షేమ కొరకు పనిచేసే పార్టీ. అందులో భాగంగా ఈరోజు గౌరవ మంత్రి గారికి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ సమాచారం అంతా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కలవాలనుకుంటున్నా. నేను నారాయణఖేడ్ గౌరవ DSP గారికి, CI గారికి, SP గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి నన్ను మంత్రి గారిని కలవనివ్వండి. మంత్రి గారికి నారాయణఖేడ్ సమస్యను వివరించనివ్వండి. ఎందుకంటే వాస్తవానికి ఒక బోర్గి సంజీవ్ అనేటువంటి ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు. బోర్గి సంజీవ్ ఏ తప్పులు చేయడు. పోలీసులో 13-14 ఏళ్ళు చేసినా అక్కడ ₹1 లంచం తీసుకొని నీతి నిజాయితీకి పనిచేసినా, అవినీతికి వ్యతిరేకంగా పనిచేసిన, ఇప్పుడు రాజకీయంలో కూడా ఈరోజు నీతి నిజాయితీ కొరకు పనిచేస్తున్న ఏ పేద ప్రజలకైతే అన్యాయం జరుగుతూ ఉందో, ఏ పేద ప్రజల కొరకైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో అవి వాళ్ళకు అందడం లేదు. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా గరీబులకు వచ్చిన సబ్సిడీ, ట్రాక్టర్లు, పాలి హౌజులు, అభివృద్ధి పనులన్నీ కూడా కేవలం టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు అనుకూలంగా మలుచుకొని పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాలను ఇక్కడ ఎవరితో కుమ్మకాయరు, అధికారులు రాజకీయ నాయకులతో ఎట్లా కుమ్మకాయరు, ఈ రాజకీయ నాయకులు అధికారులు ఎట్లా బెదిరిస్తుండ్రు, ఇవన్నీ విషయాలు మరి బయట పెట్టే దాంట్లో భాగంగా నేను మంత్రి గారికి, ఎందుకంటే నా బాధ్యత, ఎందుకంటే భూపాల్ రెడ్డిని గెలిపించుట్లో నా పాత్ర నారాయణఖేడ్లో చాలా పెద్దది. ఆనాడు గౌరవ మంత్రి గారికి సపోర్ట్ చేస్తూ వారి ఆధ్వర్యంలో 400 గ్రామాలు తిరిగి ఈ నారాయణఖేడ్ అభివృద్ధి చేస్తుంటే మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయం ఎమ్మెల్యే గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాస్తవ పరిస్థితి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయే బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీగా నా పైన ఉంది. కాబట్టి గౌరవ మంత్రిని మరి కలవడానికి నేను ఒక్కడే దయచేసి చెప్తా ఉన్నా, ఎక్కడ నేను శాంతి భద్రతలకు భంగం కలిగించను, ప్రమాణపూర్వకంగా చెప్తున్నా. నేను ఎక్కడ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడను, ప్రమాణపూర్వకంగా చెప్తున్నా. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగానే, చట్టబద్ధంగానే ఈ పేద ప్రజల కొరకు, అణగారిన వర్గాల కొరకు, SC, ST, BC మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమం ఇక్కడ కుంటుపడుతూ ఉంది. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, మోసం జరుగుతూ ఉంది. ఇలా డబ్బులన్నీ కూడా వేరే వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మాత్రమే ఈరోజు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి. అది నా బాధ్యత. నేను గౌరవ మంత్రి గారికి వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకి వ్యతిరేకం కాదు. కేవలం ఈ నారాయణఖేడ్లో దోపిడీకి వ్యతిరేకము, ఈ నారాయణఖేడ్లో దోచుకునే విధానికి వ్యతిరేకము. ఈరోజు ప్రజల డబ్బును, ప్రజల యొక్క హక్కులను, ప్రజల అభివృద్ధిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం, కార్యకర్తల అనుకూలంగా మార్చుకోవడం. ఉదాహరణకి సబ్సిడీ ట్రాక్టర్లు 2016 నుంచి 2020 వరకు 102 ట్రాక్టర్లు వస్తే అందులో మొత్తం ట్రాక్టర్లన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు, టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మాత్రమే తీసుకున్నారు. 102 మంది మరి నిజమైనటువంటి రైతులకు అన్యాయం చేసిండ్రు. మా కడుపు మండుతుంది, మా గుండెలో బాధ ఉంది. ఈ వాస్తవానికి ఇంత ఘోరంగా ఈరోజు 10 లక్షల రూపాయల ట్రాక్టర్లు అంటే దాదాపుగా 10-20 కోట్ల రూపాయలు ఒక్క దాంట్లో ఫ్రాడ్ చేసిండ్రు. రైతు వేదికలో డబ్బులు తిన్నారు, డంప్ యార్డ్లో తిన్నారు, శ్మశాన వాటికలో తిన్నారు, CC రోడ్లో తిన్నారు, మురికి కాలువల కట్టులో తిన్నారు, ఈ యొక్క స్ట్రీట్ లైట్ డేషూట్లో తిన్నారు. ఈరోజు మరి అభివృద్ధి అక్కడే కొంటున్నది. చేసినటువంటి పని నాణ్యతగా చేయడం లేదు, అధికారుల పర్యవేక్షణ లేదు. ఈరోజు రాజకీయ నాయకులు, అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు ముగ్గురు కుమ్మక్కై 100 కోట్ల రూపాయల ఇక నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి నిధులను
ఈరోజు ఒక ప్లాన్ ప్రకారంగా దోచుకుంటున్నారు. అది ప్రజలకు అర్థమవుతలేదు, మరి నాయకులకు అర్థమవుతలేదు. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అది మంత్రి గారికి తెలియదు, మంత్రి గారికి అది ఎందుకంటే ఎవరు చెప్పలేరు. కాబట్టి నేను ఒక ప్రజల మనిషిగా, మరి పేదవాళ్ళ మనిషిగా చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తా. నాకు అవకాశం నేను కోరుతూ ఉన్నా, నన్ను అరెస్టు చేయొద్దు, దయచేసి నన్ను నిర్బంధించొద్దు. నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ కొరకు జీవితాన్ని త్యాగం చేసుకున్న వ్యక్తిని, తెలంగాణ కొరకు పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్న వ్యక్తిని. నేను ఎక్కడ కూడా ఇప్పటి వరకు శాంతి భద్రతలకు ఎక్కడ భంగం కలిగించలేదు. అనవసరంగా అనేకమైన కేసులు, తప్పుడు కేసులు పెట్టిరే తప్ప ఒక్కడి కేసు కూడా నా మీద నీతి నిజాయితీ ఎవరు పెట్టలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా నన్ను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నారాయణఖేడ్ అభివృద్ధి ఏదైతే అని చెప్తా ఉన్నారో, అభివృద్ధికి సంబంధించి మంత్రి గారు డబ్బులు ఇస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ ఆ డబ్బులు ఇక్కడ దుర్వినియోగానికి ఈరోజు మొత్తం దుర్వినియోగం చేసి, పేద ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి ఈరోజు అధికారము దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఏదైతే మరి గౌరవ మంత్రి అక్కడ చూసి ఒకసారి గౌరవ మంత్రి గారు వస్తారని చెప్పేసి, నారాయణఖేడ్ నియోజకవర్గానికి వస్తారని చెప్పేసి బోర్డు పెట్టిర్రు. మేము వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాం. గౌరవ మంత్రి హరీష్ రావు గారంటే మాకు అభిమానం ఉన్నది, వాళ్ళ మీద ప్రేమ ఉన్నది. మేము వాళ్ళకు వ్యతిరేకించడం లేదు. గౌరవ మంత్రి గారి యొక్క, నేను కూడా గతంలో వాళ్ళ అనుచరుణ్ణి, మరి నేను వాళ్ళ కార్యకర్తనే. గౌరవ మంత్రి అంటే నాకు అభిమానం ఉన్నది, వాళ్ళకు వ్యతిరేకించే ప్రసక్తే లేదు, నేను వ్యతిరేకించట్లేదు. ఈ నారాయణఖేడ్లో జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి, అక్రమము, ఈ దోపిడీ, కమిషన్ విధానము, ఈరోజు అభివృద్ధి పనులని కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, జడ్పీటీసీలు అందరూ కూడా తినేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారికి ఈ నారాయణఖేడ్ ప్రజల తరఫున కలవడానికి, వారికి మెమోరాండం ఇవ్వడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి డిఎస్పీ గౌరవ మంత్రి కలవడానికి డిఎస్పీ గారికి, సిఏ గారికి, గౌరవ ఎస్పీ గారికి నేను రెండు చేతుల నుంచి పర్మిషన్ కోరుతూ ఉన్నా. నేను ఎక్కడ కూడా చట్ట విరుద్ధ కారక, నేను ఎందుకంటే పోలీసులు చేసిన వ్యక్తి, చట్టం తెలిసిన వ్యక్తి, ఈరోజు చట్టబద్ధంగా ఎట్లా పోవాలని నాకు తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్న అవకాశం నేను కోరుతూ ఉన్నా. కాబట్టి ముఖ్యంగా ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏదైతే ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, బీసీ మైనార్టీలకు సంబంధించి ఏవైతే మరి ఇక డబ్బులు దుర్వినియోగం అయితే ఉన్నాయో, మరి పన్నుల్లో మరి కమిషన్లు దుర్వినియోగం అయితే ఉన్నాయో, పేద ప్రజలకు డబ్బులు దోచుకుంటున్నారో, వాటన్నిటి విషయంలో ప్రజలకు మరి తెలపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నా. మీరు ఏ కండిషన్ పెట్టినా దానికి ఒప్పుకుంటా. ఈరోజు వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కొరకు నికారసుగా కొట్లాడి ఏకైక వ్యక్తి బోర్గి సంజు. ప్రజల కొరకే కొట్లాడుతుంటూ, ప్రజల కొరకు పడుతున్నాడు. తినడానికి అన్నం లేకపోయినా, జేబులో ఖర్చులు డబ్బు లేకపోయినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఈరోజు కంపల్సరీగా నికారసుగా ప్రజల కొరకు నిలబడుతున్నా, ప్రజల కొరకు కొట్లాడుతున్నా, ప్రజల కొరకే మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ చట్టవిరుద్ధంగా నేను ప్రవర్తించడం లేదు. పోలీస్ వ్యవస్థ, ఈరోజు నేను పోలీస్ వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నా, మీరు కడుపులో పెట్టుకోండి. నేను కంపల్సరీగా మీ పేరు ఇలా పెడతా, మీ కొరకే పనిచేస్తున్నా. మరి కానిస్టేబుల్ సమస్య మీద, అన్ని విషయాల మీద నేను కొట్లాడుతూ ఉన్నా. దయచేసి సంజీవ్ చిత్రీకరించకండి, సంజీవ్ తప్పుడు మనిషిగా మీరు బదలం చేసే ప్రయత్నం చేయకండి. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నీతి నిజాయితీ కలిగినటువంటి ఏకైక వ్యక్తి బోర్గి సంజు. ఆనాడు పోలీసులో కానీ, ఈనాడు రాజకీయంలో కానీ నిజాయితీగా పనిచేస్తున్నా, ప్రజల కొరకు పనిచేస్తున్నా, ప్రజల సమస్యగా నిలుస్తున్నా, ప్రజల యొక్క కష్టంలో నిలుస్తున్నా, ప్రజల ఆపదలు నిలుస్తున్నా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నా అని చెప్పేసి 5 నిమిషాల్లో వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపుతున్నా. నేను ప్రజల మనిషికి బదనాం చేసి భూతత్వం చూపించే ప్రయత్నం చేయకండి. నేను 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు మాకు గౌరవించండి, మేము ఖచ్చితంగా మీ గౌరవప్రదంగా మీ యొక్క అడుగుజాడలు నడుస్తామని పోలీసు వ్యవస్థకు నేను కోరుతా ఉన్నా. అన్ని సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ నారాయణఖేడ్లో జరుగుతున్నటువంటి, ఎందుకంటే మంత్రి గారి దగ్గర 1 ఇయర్, నారాయణఖేడ్ దాటి 1 ఇయర్ ఇక్కడ. ఎందుకంటే ఈ సమస్యలు వారి దృష్టికి పోతే వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుందో అర్థమవుతుంది. కాబట్టి అవకాశం నేను కోరుతూ నేను మంత్రి గారికి బ్రహ్మాండంగా స్వాగతం కోరుతూ ఉన్నా. నాకు మంత్రి గారు అంటే కోపం లేదు, వాళ్ళు రాక మాకేం ఇబ్బంది లేదు. మరి ఇంకో అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తాం. కానీ ఎవరైతే ఇక్కడ అభివృద్ధికి మరి ఈరోజు కుంటు చేయడానికి వివాదం కలిపే ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ మంత్రి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే బాధ్యత మా మీద ఉంది. అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్న 2 చేతులు జోడించి, నేను మీ బిడ్డను, పోలీస్ బిడ్డను, ఈరోజు నా నారాయణఖేడ్ బిడ్డను, తెలంగాణ బిడ్డను. ఈరోజు నన్ను దయచేసి
మీరు ఆదరించాలి, ఆశీర్వదించాలి, మరి చట్టబద్ధంగా తీసుకెళ్ళాలని కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు.